ఇది భారత్లో పిల్లలకి ఇచ్చే అత్యుత్తమ పౌర గౌరవం. ఇది ఇతని వయసుకు ఇచ్చిన గౌరవం కాదు, అతని మంచి మనసుకు ఇచ్చిన గౌరవం. శ్రావణ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చాలా సింపుల్గా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పుడు సైనికులు మా గ్రామానికి వచ్చారు. వాళ్ళకి సేవ చేయాలని నాకు అనిపించింది. అందుకే నేను రోజు పాలు, టీ, లస్సీ తీసుకువెళ్ళి ఇచ్చేవాడిని. అంతే. ఎలాంటి గొప్ప డైలాగులు లేవు ఇక్కడ. అతని మనసులో ఉన్నది మొత్తం దేశభక్తి మాత్రమే. ఈ కథ ఒక ప్రశ్నని వేస్తోంది. దేశభక్తి అంటే ఏంటి? పెద్ద పెద్ద మాటలా, పెద్ద పెద్ద బ్యానర్లా, లేక అవకాశం వచ్చినప్పుడు మనం చేసే చిన్న చిన్న నిజమైన పనులా? 10 సంవత్సరాల శ్రవణ్ సింగ్ మనకు అదే నేర్పించాడు. దేశభక్తికి వయసు అవసరం లేదు అని, యూనిఫామ్ అవసరం లేదు అని. అవసరం ఉన్నది ఒక్కటే, కేవలం మంచి మనసు మాత్రమే. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దేశాన్ని కాపాడింది భారత ఆర్మీ. కానీ ఆ ఆర్మీకి ధైర్యం ఇచ్చింది ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన 10 సంవత్సరాల బాలుడు శ్రవణ్ సింగ్. ఇదే భారత్. ఇక్కడ దేశభక్తి పుస్తకాల్లో కాదు, పిల్లల గుండెల్లో కూడా బతుకుంటుంది. దేశం కోసం ఏం చేయగలం అని అడిగే ముందు శ్రవణ్ సింగ్ని గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే దేశాన్ని కాపాడడానికి కావాల్సింది వయస్సు కాదు, గుండెల నిండా నిజాయితీ కావాలి.